ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. సర్వశక్తి గల యేసయ్య, సర్వోన్నతుడా, గొప్ప దేవ, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినమును అనుగ్రహించి ఈ రీతిగా నిన్ను స్తుతించుటకు మాకు అనుగ్రహిస్తున్న కృప కొరకు వందనములు. ఈ ఉదయకాల సమయమున నీ వాక్యము చేత నాతోనూ కార్యక్రమం ఆయన శ్రద్ధగా ఆలకిస్తున్న ప్రతి ఒక్కరితో మాట్లాడమని తండ్రి, నీ వాక్యమును విని నీ వాక్యానుసారముగా నడుచుకొని నీ కృపను సంపాదించుకున్నటకు మాకును సహాయము చేయమని ఈ కార్యక్రమం ఆశీర్వదించి దీవించి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము కీర్తనల గ్రంథము 91వ కీర్తన మొదటి 3 వచనములను చదువుకుందాం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. మనము చదివిన కీర్తన భాగములో దేవుని యొక్క నీడలో ఉన్న భద్రతను గురించి చెప్పబడటం చూడగలము. సర్వశక్తిని ఆశ్రయించిన వారికి ప్రభు అనుగ్రహించే కృపలను ఇక్కడ మనము చూడగలుగుతూ ఉన్నాము. ఈ ఉదయకాలమున మనము ఎవరి ఎద్దట నుండి మనకు విమోచన కొరకు లేకుంటే మన యొక్క భద్రత కొరకు సహాయమును కోరుచున్నామని ప్రశ్నించుకోవాల్సిన వారిగా ఉన్నాము. ఈ లోకములో అనేకులు మనకు ఉపశమనము ఇచ్చేదానికి తోడుగా ఉన్నారని అనుకొనవచ్చు. కానీ నిజమైన విడుదల, నిజమైన విమోచన, నిజమైన భద్రత నీకు ఎక్కడ దొరుకుతున్నదంటే ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క రెక్కల చాటునే. ఆయన యొక్క నీడన, ఆయన యొక్క రెక్కల చాటున నీవు దాగి ఉన్న ఎడల నీకు కలుగనై ఉన్న ప్రతి శోధనలో నీవు తప్పించుకొనుటకు నీకు మార్గం ఆయన చూపించేదానికి సిద్ధముగా ఉన్నారు. ఈ దినములో అనేకులు లోకము వైపు చూస్తూ ఉంటాం, లోక కార్యముల వైపు చూస్తూ ఉంటాం. దేవుని యొక్క సహాయమును పొందుకోవాలి అని ఆశించినప్పటికీ లోకములో ఉన్న వాటిని బట్టి దేవునికి దూరముగా వెళ్ళిపోతూ ఉంటాం. మన జీవితంలో ప్రార్థనకు ప్రాముఖ్యత ఉన్నది, ప్రార్థనలో విడుదల దొరుకుచున్నది, ప్రార్థన ద్వారా గొప్ప కార్యములు ప్రభు మన జీవితంలో చేయనై ఉన్నాడని ఆయనను ఆశ్రయించక అనేక సార్లు మన యొక్క సొంత ఆలోచనలు, సొంత తలంపులు దేవుని యొక్క మార్గము నుండి, దేవుని యొక్క ప్రణాళిక నుండి మమ్మల్ని పక్క తీసుకొని వెళ్ళి ఆయన అనుగ్రహించే ఆ నిత్యమైన సమాధానాన్ని, ఆయన ఇచ్చే నిత్యమైన కృపను పోగొట్టుకునేదానికి కారణముగా మారిపోతున్నాయి. అందుకే ఈ ఉదయకాల సమయంలో కీర్తనకారుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయనను ఆశ్రయించిన వారికి ఆయన ఇచ్చే భద్రతను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన యొక్క సమూహములో, ఆయన యొక్క సన్నిధిలో ఉన్న ఆ ఆదరణను పొందుకోవాలి. ఆయన ఇచ్చే భద్రతను పొందుకోవాలని నీవు ఆశించినట్లయితే ఆయన సన్నిధికి రావాల్సిన వ్యక్తిగా ఉన్నావు. నీవు సమస్యలు వచ్చినప్పుడు, నీకు ఒక ఇబ్బంది వచ్చినప్పుడు నీవు ఎవరిని చూస్తున్నావు అనేది పరీక్షించుకో. నీవు దేవుని సన్నిధికి రాగలిగినట్లయితే ప్రతి దినము నీ సమస్యలో మాత్రమే కాదు, నీవు ప్రతి దినము దేవుని యొద్దకు రాగలిగినట్లయితే నీ శోధనల నుండి నీవు తప్పించబడుటకు నీకు మార్గమును ఆయన ముందుగానే సిద్ధపరిచి ఉంచుతాడు. అందుకే మనము దేవుని యందు ఆశ్రయించవలసిన వారిగా ఉన్నాం. ఆయన యొక్క నీడను ఆశ్రయించవలసిన వారిగా, ఆయన ఇచ్చే భద్రతను పొందుకునే దానికి ఆయనకు సమీపముగా రావాల్సిన వారిగా మనము ఉన్నాము. చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటాం, ఈ ఇబ్బందుల నుంచి నేను ఎలాగూ బయటికి రాగలను, ఈ కష్టంలో నుండి నేను ఎలాగూ బయటికి రాగలను, నాకెవరు సహాయము చేస్తారు అని అనేక సార్లు మన యొక్క తలంపులు మనల్ని కలవరపరుస్తూ ఉంటాయి. అయితే మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలి ఇచ్చేదానికి వెళ్ళినప్పుడు ఆయన ఎంతగా దేవుని యందు విశ్వాసము కలిగిన వాడిగా, ఎంతగా ఆయనను నమ్మిన వాడిగా, ఆయన యొక్క నీడను ఆశ్రయించిన వాడిగా ఉన్నాడని మనము చూసినట్లయితే తన కుమారుని బలి ఇచ్చేదానికి వెళ్ళేటప్పుడు కూడా బలిచ్చి మేము తిరిగి వస్తాము అనే విశ్వాసముతో చెప్పి వెళ్ళటం చూస్తున్నాము. అలాగనే బలి కోసము ప్రభు ముందుగానే అక్కడ బలి పశువుని
లేకుంటే బలికి కోసము గొర్రెను అక్కడ సిద్ధముగా ఉంచడం మనం చూస్తూ ఉన్నాం. నీవు నేను అలాగు దేవుని యందు నమ్మిక ఉంచినట్లయితే, ఆయన నీడను మనం ఆశ్రయించినట్లయితే, ఆయన చాటున దాగి ఉండేదానికి మనము ఆశించినట్లయితే, దేవుని కార్యములను మన జీవితంలో సంపూర్ణముగా పొందుకొనగలము. ఈ ఉదయ కాలమున అలాంటి విశ్వాసము, ఆయన యొక్క నీడలో ఉండి ఆయన నాకు కృపనిచ్చేవాడిగా ఉన్నాడు, ఆయన సహాయము చేయగలడని విశ్వసిస్తూ, ఆయన వైపు చూస్తూ, ఆయన సహాయమును కోరుకొని, ఆయన యందే నీకు సమస్తము సాధ్యమని నీవు గ్రహించిన ఎడల, నిజముగా దేవుని యొక్క హస్తము నీకు తోడుగా ఉండి, నిన్ను ఆయన భద్రపరిచి, నిన్ను కాచి కాపాడి, శోధన మధ్యలో నీకు జయమునిచ్చి, శోధన మధ్యలో నిన్ను తప్పించి, నీకు జయమునిచ్చేవాడిగాను, నీకు విరోధముగా లేచిన ప్రతి ఆయుధమును ఆయన అణిచివేసేవాడుగాను, నీకు విరోధముగా లేచిన ఏ ఆయుధము వర్ధిల్లకుండా ఆపివేసేవాడుగాను, నీ ప్రక్కనే ఉండి నీకు సహాయము చేయాలని ఆశిస్తూ ఉన్నాడు. అలాంటి ప్రభు యొక్క కృపను నీవు నీ జీవితంలో పొందుకోవాలని ఆశించినట్లయితే, ఈ ఉదయకాల సమయమున దేవుని యొక్క నీడలో ఉండుటకు, ఆయన యొక్క సన్నిధిలో ఉండుటకు, ఆయన యొక్క ప్రసన్నతను కలిగి ఉండుటకు ప్రయత్నించుము. అప్పుడు ప్రభు తన కృపను నీకు సంపూర్ణంగా అనుగ్రహించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగల యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు అనుగ్రహించిన నీ యొక్క మాటలను బట్టి స్తోత్రములు చెల్లించుకున్నాం తండ్రి. నీవు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రములు యేసయ్య. నీ నీడన దాగి ఉండుటకు, నీ కృపను సంపాదించుకొనుటకు, నీ హస్తం నాయన మాకు తోడుగా ఉంచి, దేవా నీవు నడిపించుటకు, దేవ మేము మొదటిగా మనల్ని సమర్పించుకోవాలని నీ వాక్యం సెలవిస్తుంది తండ్రి. వాక్యానుసారముగా నడుచుకొని, వాక్యంలో ఉన్న కార్యములను గ్రహించుకొని, నీ వైపు చూడటకు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మక సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ తోడయుండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.